దమనం చేయబడిన అచేతనంలోకి భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్ వచ్చేసి సమగ్రాకృతి. ఈ గ్రంథి యొక్క స్రావకం రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆ గ్రంథి పేరు వచ్చేసి పార్శ్వ అవటు గ్రంథి. రాట్కీ ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. మంచిగా సర్దుబాటు చేసుకోవటం, స్వావలంబనను కలిగి ఉంటారు. రోషాక్ సిరకుల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య వచ్చేసి 10. దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణంలో గల పిల్లల్లో ఉంటాయి. ఎక్కువగా గారాబం చేయటం వల్ల వీటిలో ఉపసంహరణ, పరాధీనత, భయం అనేవి, ఈర్ష్య వంటి ప్రవర్తనలు అనేవి పెరుగుతాయి. అంటే అతి సంరక్షణ, అతి గారాబం. క్రింది గ్రంథుల్లో మిశ్రమ గ్రంథి వచ్చేసి క్లోమం. జంతువులలో బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష వచ్చేసి పిల్లల గ్రాహ్యక పరీక్ష. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. మూర్తిమత్వం గురించి సరైన ప్రవచనం వచ్చేసి స్వీయ చేతనత్వం మూర్తిమత్వం లక్షణంలో ఒకటి. జంతువులు, పక్షులతో తాదాత్మ్యం చెంది తమ భావాలను వ్యక్తపరిచే మూర్తిమత్వ పరీక్ష వచ్చేసి పిల్లల గ్రాహక పరీక్ష. వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే శరీర నిర్మాణ లక్షణం వచ్చేసి రక్తపీడనం. పర్సోనా అనే పదం ఈ భాష నుండి ఉద్భవించింది. పర్సోనా అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. పర్సోనా అనగా ముసుగు. ఇది లాటిన్ పదం నుండి ఉద్భవించింది. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంత కారకంగా పనిచేసేది ఏంటంటే తల్లిదండ్రుల వైఖరి. ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏంటంటే అస్పష్టమైన ఉద్దీపనను కలిగి ఉండుట. రోషాక్ ఇంక్ బ్లడ్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం దేనికి చెందినవంటే ఆకృతి, కలర్ అనేవి నిర్ణయాలకు చెందినవి. పిల్లల్లో తాదాత్మ్యీకరణం, అంతర్లీకరణం అనే మానసిక ప్రక్రియలకు ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఏ దశలో ఉంటాయంటే గుప్త దశలో. నిర్ధారణ మాపనల ద్వారా ముక్తి మూర్తత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూపటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అనేది హాలో ప్రభావం అని పిలుస్తారు. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూపటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అనేది హాలో ఎఫెక్ట్. ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావాలుగా ఉంటారు. ఎవరంటే లంబ, కృష, కాయతలు. మానవ మేధస్సులోని విషయాలు, పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది క్రింది మనోవైజ్ఞానిక శాస్త్ర అభిప్రాయం. ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమపై విమర్శ కానిది అని చెప్పింది. అనుభవాధార పరిశోధనను విస్తృతంగా వాడుట. మనోవిజ్ఞాన శాస్త్ర ఆల్బర్ట్ బండూరు ప్రకారం పరిశీలనాత్మక అభ్యాసానికి సంబంధించిన అధ్యయనంలో చేసిన వారిలో మొదటి వారు ఎవరంటే పరిశీలనాత్మక అభ్యాసనకు